శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అగాజననం పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మనమందరం చిన్నప్పటి నుండి శుక్లాంబరధరం విష్ణు అని చదువుతూనే ఉన్నాం. కానీ దాని అర్థం ఏంటో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణు యొక్క స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రములతో, విష్ణు అంటే అంతటా వ్యాపించిన వాడై, శశివర్ణం అంటే చంద్రుని వంటి ప్రకాశం కలవాడై, ఇక చతుర్భుజం అంటే 4 భుజములు కలవాడు, ప్రసన్నవదనం అంటే ప్రసన్నమైనటువంటి ముఖము కలవాడని, ధ్యాయేత్ అంటే జ్ఞానించుచున్నాము, అగాజనం పద్మార్కం నాయకత్వం లేని మాకు, గజాననం మహర్నిశం నాయకుడివై మమ్మల్ని నడిపించు, అనేకదంతం భక్తానం కొన్ని కోట్ల జీవరాశుల భక్తితో, ఏకదంతం ఉపాస్మహే ఏకదంతుడైన నిన్ను ఉపాసన చేయుచున్నామని అర్థం. ఇక దీన్ని వివరంగా చెప్పాలంటే తెల్లని వస్త్రములతో అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై, 4 భుజములు కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖము కలవాడిని జ్ఞానించుచున్నాము, నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్మల్ని నడిపించు, కొన్ని కోట్ల జీవరాశుల భక్తితో ఏకదంతుడివై నిన్ను ఉపాసన చేయుచున్నామని అర్థము.